సృష్టిలో ఉండే అన్ని జీవరాశులు కూడా వాటి యొక్క ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. అంటే మనం ఏదన్నా కమిట్మెంట్స్, వాల్యూస్, మనం అనుకున్న పనులు మనం జాగ్రత్తగా చేయాలి. కానీ ఈ నోరు లేని చెట్టుకి అధర్మం చేయాల్సిన అవసరం లేదు. దానికి తెలియదు కూడా. అది మంచి ఉంటే మంచిది ఇస్తుంది, చెడు ఉంటే చెడునిస్తుంది. సో ఇక్కడ మీకు ఆ అద్భుతాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఈ చెట్టు ఎండిపోయింది. మన తుఫాను సమయంలో ఈ చెట్లన్నీ విరిగిపోయినాయి మిత్రులారా. విరిగిపోయిన చెట్లన్నీ కూడా కొన్నేమో అన్ని కాయలు కాసినవి, చాలా వరకు స్మాష్ అయిపోయినాయి. ఇది మాత్రం సేమ్ గెల వేసింది, చెట్టు ఇంకా బతికే ఉంది. ఆ గెల తాలూకు పువ్వు అన్నీ చాలా క్లియర్గా, అంటే దాని యొక్క ప్రథమ తత్వాన్ని అది చూయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అంటే ఈ చెట్టు దేనికోసం పుట్టింది, అల్టిమేట్గా దీని స్టోరీ